వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మూర్ మీదుగా పటాన్చెరు టు ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు చేశాం. ఎంపీ అరవింద్ కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ లేఖ. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో విద్యా సంస్థల బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్లో ఆర్మూర్ బస్టాండ్లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. నాడు ఆహ్లాదాన్నిచ్చిన పల్లె ప్రకృతి వనాలు నేడు అధికారుల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంపై K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. పటిష్టమైన ఆర్థిక విధానాలే భారత సుస్థిరాభివృద్ధికి మార్గాలు. డిచ్పల్లి మండలంలోని టీయూలో జరిగిన జాతీయ సదస్సులో వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాషాయ సైనికులను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాం. డిచ్పల్లి మండలంలోని ఓ గార్డెన్స్లో బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. పార్టీలో కొన్ని విషయాలతో ఆయన మనస్తాపం చెందారని కీలక వ్యాఖ్యలు. ఆర్మూర్ మీదుగా పటాన్చెరు టు ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు చేశామని ఎంపీ అరవింద్ కు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ లేఖ ద్వారా తెలిపారు. నిజామాబాద్లో రైల్వే సౌకర్యాల విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్టుకి ముందడుగు పడింది. గత 2 ఏళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్చెరు ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు మంజూరైందని రైల్వే మంత్రి ఎంపీ అరవింద్కి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి DPR తయారు చేస్తున్నారని, DPR పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. కాగా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అరవింద్ కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్కి ధన్యవాదాలు తెలియజేశారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి కొనసాగిస్తుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆర్మూర్ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గడిచిన సుమారు 20 నెలల కాలంలోనే 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. తద్వారా ప్రయాణ ఛార్జీల రూపంలో 6,680 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 5.54 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం వల్ల 230 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఉచిత ప్రయాణ వసతి వల్ల మహిళలు తమ అవసరాల నిమిత్తం విరివిగా ప్రయాణ సదుపాయాన్ని వినియోగిస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళలు ప్రయాణ వసతి పొందుతున్నారని, భవిష్యత్తులో పురుషులను మహిళలు అధిగమించి అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఒక్క నిజామాబాద్ రీజియన్ పరిధిలోనే కొత్తగా 141 బస్సులను కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ ద్వారా ఆయా పాఠశాలల విద్యార్థినులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన బాలికలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పలువురు మహిళా ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న, ఆర్మూర్ డిపో మేనేజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల కోట్ల రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తాం. 6,680 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం 8 నెలల లోపలనే పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం దాదాపు 4 నుండి 4,000 వరకు, దాదాపు 4,000 వరకు పేమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. గ్రామాల్లో ఆహ్లాదం ఉట్టిపడేలా భావించిన నాడు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నేడు అధికారుల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి.
రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. పచ్చని మొక్కలు చెట్లతో మినీ పార్క్ను తలపించేలా పల్లె ప్రకృతి వనం నిర్మాణం కోసం ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సరైన నిర్వహణ లేక పల్లె వనాల పరిస్థితి అధ్వానంగా మారింది. అధికారులు పట్టింపు లేకపోవడం, చాలా చోట్ల మొక్కలు ఎండిపోతున్నాయని ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెట్లను కాపాడాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పటిష్టమైన ఆర్థిక వ్యూహాలే భారత సుస్థిరాభివృద్ధికి మార్గాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎంపవరింగ్ ఇండియా 2047 స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ పటిష్టమైన ఆర్థిక వ్యూహాలే భారత సుస్థిరత్వానికి మార్గాలన్నారు. విశాల భారతదేశంలోని విస్తారమైన స్థానిక వనరులను ఉపయోగించుకొని ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరిస్తే 2047 నాటికి ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలబడుతుందన్నారు. అత్యంత విలువైన మానవ వనరులున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అన్నారు. ఈ మానవ వనరులకు సాంప్రదాయ విద్యా విధానంలో కాకుండా నాణ్యమైన ఆధునిక సాంకేతిక విప్లవంతో ఉపాధి అవకాశాలుండే విద్యా విధానాన్ని ఆవిష్కరించుకోవాలన్నారు. ప్రొఫెసర్ ఈ రేవతి డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ కీలక ఉపన్యాసం చేస్తూ ఆధునిక భారతవనిలో అర్థశాస్త్ర అభివృద్ధి పరిధి పెరిగి వేగం పుంజుకోవడంతో దశాబ్ద కాలంలో ప్రపంచ స్థాయిలో అత్యధిక జీడీపీ ఉన్న 3వ అతిపెద్ద దేశంగా ఆవిర్భవించిందన్నారు. సెమినార్ కన్వీనర్ అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ పున్నయ్య మాట్లాడుతూ అమెరికా, సౌత్ కొరియా, బ్రిటన్ దేశాల నుండి ప్రామాణికమైన పత్రాలు అందడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుండి 140 పత్రాలు వచ్చాయన్నారు. కో కన్వీనర్ డాక్టర్ టి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ సదస్సులో భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యంపై 2 రోజుల పాటు వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, డిగ్రీ కళాశాలల ఆచార్యులు, ఆర్థిక రంగంలో నిష్ణాతులు 6 అంశాలపై 6 టెక్నికల్ సెషన్లలో సమగ్ర చర్చ జరిపి ప్రభుత్వానికి ఒక నివేదికగా ఈ సెమినార్ సారాంశం ఉంటుందన్నారు. ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ నాగరాజు పాద, డాక్టర్ స్వప్న, తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు, వివిధ విశ్వవిద్యాలయాల నుండి వచ్చిన ఆచార్యులు, పేపర్ ప్రజెంటర్స్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి వందన సమర్పణతో ప్రారంభ సమావేశం ముగిసింది. ఈ సదస్సులో తెలంగాణ విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 2047 స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అంశం మీద డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ 2 రోజుల జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 140 పేపర్లు 5 దేశాల నుండి 10 రాష్ట్రాల నుండి మొత్తంగా 140 పేపర్లు సమగ్రంగా పంపించడం జరిగింది. ఈ 140 పేపర్లను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయిన 7 రకాల గోల్స్ మీద డివైడ్ చేసి 6 టెక్నికల్ సెషన్స్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాషాయ సైనికులను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండలంలోని ఎస్ఎల్జీ గార్డెన్లో మండల అధ్యక్షులు కర్ణి చంద్రకాంత్ అధ్యక్షతన స్థానిక సంస్థల కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాషాయ కండువా వేసుకునే కార్యకర్తలే మండల, జిల్లా పరిషత్లపైన బీజేపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంగా బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. వర్షాలు లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని, కరువు ప్రాంతంగా గుర్తించి రైతులను ఆదుకోవాలని రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ భూపత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ఓడిన వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా రైతుల కోసం నోరు ఎత్తడం లేదని విమర్శించారు. బీజేపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందే అవసరం లేదని దినేష్ కులాచారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, మండల అధ్యక్షులు కర్ణి చంద్రకాంత్, మండల ప్రభారి సంతోష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, మండల కార్యదర్శులు ఈ సురేష్, కె సురేష్, బీజేవైఎం రమణ, ఉపాధ్యక్షులు బాలన్న, సుదర్శన్, శ్రీనివాస్ గౌడ్, శ్యామరావు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల భారతీయ జనతా పార్టీ కార్యశాల ఈరోజు అధ్యక్షుడు చంద్రకాంత్ అధ్యక్షతన జరగడం జరిగింది. ఆ కార్యక్రమంలో అన్ని బూత్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని డిచ్పల్లి మండలంలో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు 2 కూడా గెలిపించుకునేందుకు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున, మీరే చూస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం జరగడం జరిగింది. వీరందరూ ఆత్మవిశ్వాసం చూసినాక కంపల్సరీ డిచ్పల్లి మండల ప్రజలు భారతీయ జనతా పార్టీని, ఎందుకంటే బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో కొంతమంది తాను అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి అడ్డుకున్నారని వాపోతూ ఆయన బీజేపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాబాయ్ ఎక్కడున్నా ఆయనను గౌరవిస్తామన్నారు. ఆయన బీజేపీ నుండి సస్పెండ్ కాలేదని స్వతహాగా పార్టీకి రిజైన్ చేశారన్నారు. రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకోవచ్చన్నారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాబాయ్ రాజీనామా చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో చెప్పుకొచ్చారు. అలాగే అంతకుముందు తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందిస్తూ తాజా మాజీ అధ్యక్షులు ఈ సమస్యపై కలిసి స్పందించి చర్చించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అరవింద్ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్ రావు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ లిమిటెడ్, పేటీఎం, శ్రీ ఎల్ఎన్ఆర్ బయోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడుతున్నారు. భారత్ మనీ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్, బ్రాంచ్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లలో ఉద్యోగాలకు అవకాశాలున్నాయన్నారు. అక్రమ అరెస్టులు చేసిన యూఎస్ఎఫ్ఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిసూరి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెలో సెక్రటేరియట్ నిర్వహించబోతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా యూఎస్ఎఫ్ఐ నాయకులను ప్రివెంటివ్ పేరుతో ముందస్తు అరెస్టులు, అక్రమంగా అర్ధరాత్రులు ఇళ్లలోకి వచ్చి ప్రజాస్వామ్య విరుద్ధంగా అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ నియంతృత్వంగా దిష్టిబొమ్మను లాక్కొని ప్రశ్నించే గొంతులను అణచివేయడం దుర్మార్గమని యూఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిసూరి అన్నారు. ఈ రకమైన నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. తక్షణమే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయమని దేవా చేశారు. విద్యారంగం పట్ల చిత్తశుద్ధి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్, జిల్లా సహాయ కార్యదర్శి మారుతి, నగర ఉపాధ్యక్షులు బాబురావు, నాయకులు వరదరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని, పుస్తకాల పేరుతో ఇతర స్టేషనరీ పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి వ్యాపారాలను అడ్డుకోవాలని, ప్రభుత్వ విద్యారంగంలో లేనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు పక్కా భవనాలను నిర్మించి అద్దె భవనాలకు స్వస్తి చెప్పాలని. బౌద్ధ మతేతరుల నుంచి బీహార్లోని బోధ్ గయా విముక్తి కోసం నిజామాబాద్ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి జిల్లా న్యాయవాదులు పాల్గొని సంఘీభావం తెలిపారు. బౌద్ధ మతేతరుల నుండి బీహార్లోని బోధ్ గయా విముక్తి కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన 10 రోజుల శాంతియుత ధర్నా ప్రదర్శన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా న్యాయవాదులు బాసరాజేశ్వర్, డాక్టర్ పూలి జైపాల్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా నాయకులు రామ్జీ చారువాక, శ్రీధర్ ప్రజా సంఘాలు, జేవీవీ నాయకులు కొయ్యాడ నరసింహులు, సావెల్ గంగాధర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1949లో ఏర్పాటు చేసిన బీటీ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని, బౌద్ధ గయా బౌద్ధులకు అప్పచెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా కొన్ని దేవతలను నిలుపుకొని బౌద్ధం యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఒక దృక్పథంతో వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీన్ని ఇది ఇప్పటిదే కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే తంతు జరుగుతున్నారు. అయితే ఈ అక్కడ ఉన్న మాంగ్స్ దాన్ని ప్రతిఘటించకుండా ఏమైందంటే 1949లో ఒక యాక్ట్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టం ప్రకారం ఏంటంటే బుద్ధిస్ట్ మాంకులను, తర్వాత ఇటు బ్రాహ్మణ పండితులను ఇద్దరిని కూడా దాంట్లో సభ్యులుగా చేర్చి దాని చైర్మన్ మాత్రము మళ్ళా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ డైట్ మెను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా డైట్ ప్లాన్ను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూళ్లను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. డైట్ మెను ప్రకారం ఆహార పదార్థాలు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఈ విషయమే ప్రశ్నించారు. ప్రతిరోజు డైట్ ప్లాన్ ప్రకారం పిల్లలకు భోజనం అందించేలా చూడాలని,
పూర్తి స్థాయిలో మెను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎంలు సమ్మిరెడ్డి నిజాముద్దీన్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించి పెండింగ్లో ఉన్న తుది దశ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని, నాణ్యమైన విద్యాబోధన జరగాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది హాజరును పరిశీలించారు. పిహెచ్సి నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు సందర్శిస్తారు, సరిపడా ఔషధాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఇమ్యునైజేషన్, రక్త పరీక్షలు, టీబీ, ముక్త్ భారత్ తదితర కార్యక్రమాల అమలు తీరు, పిహెచ్సి పరిధిలో వైద్య శిబిరాల నిర్వహణ వివరాలు పరిశీలించారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన వారికి స్వచ్ఛంద సంస్థలు, దాతల తోడ్పాటుతో పోషణ్ కిట్లు అందించేలా చొరవ చూపాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హితవు పలికారు. గర్భిణీ మహిళలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి తగు చికిత్సలు చేయాలని సూచించారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా ఏర్గట్ల సొసైటీ ఎరువుల గిడ్డంగిని సందర్శించిన కలెక్టర్ ఎరువుల స్టాక్ను పరిశీలించారు. ఇప్పటివరకు ఈ వానాకాలం సీజన్ పంటలకు సంబంధించి రైతులకు పంపిణీ చేసిన ఎరువుల నిల్వల రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, సజావుగా ఎరువులు పంపిణీ అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎర్గట్ల మండల ప్రత్యేక అధికారి శివరామకృష్ణ, స్థానిక అధికారులు ఉన్నారు. పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ ఖైరీ శశీందర్ డిమాండ్ చేశారు. ఇందూర్ విభాగ్ కన్వీనర్ ఖైరీ శశీందర్ మాట్లాడుతూ ఏబీవీపీ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల స్కాలర్షిప్స్ను విడుదల చేయాలని, రాష్ట్రంలో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం నిజంగా బాధాకరమన్నారు. పేరుకేమో ప్రభుత్వ కళాశాల కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ రాక వాళ్ళ చేతుల్లో నుండి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది ప్రభుత్వ భిక్ష కాదని, విద్యార్థుల హక్కు అని అన్నారు. రాష్ట్రంలోని వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు స్కాలర్షిప్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేకపోవడంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. స్కాలర్షిప్ అందని కారణంగా విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, మెమోలు తీసుకోలేక వారి పై చదువులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని వారు తెలియజేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చదువుకున్న విద్యార్థుల వద్ద కొన్ని కార్పొరేట్ కళాశాలలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పరిస్థితిని అరికట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను మరియు మెస్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా కన్వీనర్ బంజరి బాలకృష్ణ, కంటేశ్వర్ జోనల్ ఇన్ఛార్జ్ దుర్గాదాస్, దుబ్బా జోనల్ ఇన్ఛార్జ్ మహేష్, ప్రణీత్, మహేష్, యోగేష్, ప్రేమ్, మున్నా సిద్ధు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపు 8,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థుల టీసీలు, మెమోలు, బోనాఫైలు కూడా యజమాన్యం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణలో గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు ప్రభుత్వం ఇబ్బంది పెడతాం. కామారెడ్డి బస్ స్టేషన్లో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంపై కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించిన 200 కోట్ల మహిళా ప్రయాణికులు సుమారు 6,700 కోట్ల రూపాయలు 23 జూలై 2025 నాటికి ఆదా చేసుకున్న సందర్భంగా ఈరోజు కామారెడ్డి బస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మహాలక్ష్మి ఉచిత ప్రయాణం గురించి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ కుమారి చైతన్యారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, ఆర్డీఓ వీణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిఎం కరుణ కామారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డిపో సూపర్వైజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోజు ఉచిత ప్రయాణం చేసే మహిళా ప్రయాణికురాలు బహుమతులతో పాటు శాలువాతో సన్మానించారు. స్కూల్ విద్యార్థులచే ముగ్గు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. వీరితో పాటు 6 స్పెషల్ టూర్ ప్యాకేజీ కరపత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు నిజామాబాద్ నగరంలోని హరిత ఇన్ హోటల్లో రాష్ట్ర ఆదివాసీ గిరిజనుల శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు. నిజామాబాద్ హరిత హోటల్లో తెలంగాణ ఆదివాసీ గిరిజన రాష్ట్ర చైర్మన్, గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిజామాబాద్ నగరంలో రాష్ట్ర ఆదివాసీ గిరిజన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొంటారని, వారితో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ చైర్మన్ యాదగిరి నాయక్, నిజామాబాద్ నగర ఆదివాసీ చైర్మన్ సుభాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తీసుకుని మొదటిసారి దీన్ని మొదలుపెట్టాం.
ఇప్పటికే 6 జిల్లాల ట్రైనింగ్ క్యాంపు పూర్తయినాయి. రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంప్ పూర్తయింది. 7వ జిల్లాగా మన నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ట్రైనింగ్ క్యాంపు రేపు 29, 30, 31 రోజు 3 రోజులు జరుగుతుంది. 29 నాడు పొద్దున 10 గంటలకు ప్రారంభ సభ ఉంటుంది. దానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులందరూ హాజరవుతారు. 29 మధ్యాహ్నం లంచ్ తర్వాత ట్రైనింగ్ క్లాసులు మొదలవుతాయి. అదేవిధంగా 30వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు, మళ్ళీ 31వ తారీఖు నాడు ఉదయం 6 గంటల నుంచి. రంగారెడ్డి జిల్లాలో జరిగే జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రేజీ 3వ ఆరాధన ఉత్సవాలకు ఆర్మూర్ నిజామాబాద్ నుంచి 300 మంది భక్తులు తరలి వెళ్లారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా PSSM వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రేజీ 3వ ఆరాధన ఉత్సవాల సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ పత్రేజీ శక్తి స్థల్ కైలాసపురి రంగారెడ్డిలో జరిగే కార్యక్రమానికి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా నుండి దాదాపు 100 మంది ధ్యాన బంధువులు 2 ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఆరాధన ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా PSSM ఆధ్వర్యంలో ఈ జ్ఞాన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లడం జరిగిందని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఎంతో అద్భుతంగా జరిగే ఈ కార్యక్రమాలకు తరలి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని సాయి కృష్ణారెడ్డి తెలిపారు. తరలి వెళ్లిన వారిలో పిరమిడ్ మాస్టర్లు నరేష్ గౌడ్, ఆర్మూర్ రాజు, సబ్బని సుదర్శన్, నాగభూషణం, గగ్గుపల్లి నారాయణ, సురేష్, సంతోష్ 100 మంది ధ్యానులు తరలి వెళ్లారు. నిజామాబాద్ నగరంలోని సుగుణ గార్డెన్స్లో పట్టణ గౌడ సంఘం మాజీ అధ్యక్షులు జగన్ గౌడ్ 3వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు జగన్ గౌడ్ 3వ వర్ధంతిని నిర్వహించారు. జగన్ గౌడ్ కుమారుడు అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో 3వ వర్ధంతి సందర్భంగా సుగుణ గార్డెన్స్లోని స్వశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ గౌడ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. జగన్ గౌడ్ గౌడ సంఘం సభ్యులకు చేసిన సేవలను కొనియాడారు. ఇదే కాకుండా స్వశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయనున్నట్లు అజయ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. జగన్ గౌడ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా మేము ఉచిత మెడికల్ శిబిరం కండక్ట్ చేశాము, మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. సో దానికి మెడికోవా హాస్పిటల్ నుండి, శ్రీచక్ర అండ్ అగర్వాల్ హాస్పిటల్స్ నుంచి పలువురు డాక్టర్స్ వచ్చారు. సో దానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యోగా భవన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్ పాల్గొని చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన రెడ్డిపేట్ తాండా జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి గంగావత్ సందీప్ స్పోర్ట్స్ కోటాలో బాస్టర్ IIITలో సీట్ సాధించడం జరిగిన సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యోగా పరిషత్ అధ్యక్షులు గురూజీ రామరెడ్డి, కార్యదర్శి రఘుకుమార్ సురేందర్, వెంకటేశం, సిద్ధగౌడ్, ఎల్లయ్య, రాజు, హిమబిందు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో కాంగ్రెస్ మండల నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకరం రవి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిన్న మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, 18 నెలలుగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఏ ఎమ్మెల్యే చేయనంతగా అభివృద్ధి పనులు చేశారని, ఈ విషయంపై ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదం చేస్తే రిజర్వేషన్ అమలు కాకుండా అడిషనల్ ఆపింది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం జరుగుతుందని, బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపి ప్రజలను మభ్యపెడుతుందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఆమోదం తెలిపిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం మతాలను, కులాలను రెచ్చగొట్టే పార్టీ బీజేపీ పార్టీ అన్నారు. అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, చందర్ నాయక్, జనార్దన్, ప్రవీణ్, ఆసిఫ్, సాయిలు, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఇస్తుంది 17 పేరు చెప్తారు. ఎక్కడ ఇస్తుందా? కేంద్రం మా మాట అంటారు. మరి కేంద్రం మాట తెలంగాణకి ఉంటుందా, లేక అన్ని రాష్ట్రాలకు ఉంటుందా? మరి అన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు మీరు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తలేరు? అది సరిపోదా? ఇలా తెలంగాణలో సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తున్నారు, అది మీరు తీసుకుంటలేరు. కాబట్టి తక్కువ టైంలో రుణమాఫీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైన 8 లక్షల కోట్ల అప్పున్నా ఎక్కడ కూడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి గారు ఇలా రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో భాజపా సత్తా చాటాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డీ మోహన్ రెడ్డి సూచించారు.
బుధవారం మండలంలోని తాడెం గ్రామ శివారులోని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో భారత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు రైతుల నడ్డి విరిచిందన్నారు. అమలుకు నొచ్చని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రజలకు మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. రైతు భరోసా, రుణమాఫీ సగం మంది రైతులకు కూడా రాలేదని అన్నారు. మండల ఇన్ఛార్జి నాగుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పార్టీలో క్రమశిక్షణ కలిగిన వారికి పదవులు ఇస్తామన్నారు. ప్రజల్లో పనిచేసే వారిని గుర్తించి టికెట్లు ఇస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సమావేశంలో భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్, మాదిపాడు మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, ఆకుల కిరణ్, ఉప్పు సురేష్, బీజవయం నాయకులు సాయి, మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రుణమాఫీ సగం మందికి రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి. ఈ ఒక్క పథకాలే కాదు, ఇందిరమ్మ ఇల్లు చూసుకుంటే వాళ్ళ కార్యకర్తలకు తూతు మంత్రంగా ఇల్లు ఇచ్చుకుంటున్నారు. కానీ నిజమైన పేదవాడికి ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు లభించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఎక్కడ చూసినా కానీ అవినీతి మయంతో కూరుకుపోతున్నటువంటి విషయం. ఈరోజు ఏదన్నా కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించాలంటే 8% చెల్లించింది, పైనుంచి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా పనులు చేయాలంటే నిర్వీర్యమైపోయినటువంటి. నిజామాబాద్ మండలం మల్కాపూర్ తాండాలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మండలం మల్కాపూర్ తాండాలో మంగళవారం నాడు ఆషాఢ మాసంలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. జగదాంబ మాత ఆశీస్సులతో రామరావు మహారాజ్ ఆదేశాల అనుసారం ఊరు పాడి పంటలతో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వన భోజనాల తర్వాత అక్కడి నుండి మట్టిని ఎండిన పెంటని సేకరించి చిన్న బుట్టలో మట్టిని పెంటని పెట్టి ధాన్యాలను వేయడం జరుగుతుంది. అలా 9 రోజుల పాటు గుడి నుండి నీళ్లు తెచ్చి సాయంత్రం పోయడం జరుగుతుంది. 8వ రోజు సాయంత్రం అందరూ కలిసి పెద్దవాళ్లకు నైవేద్యం పెట్టి పూజిస్తారు. 9వ రోజు పెద్ద యాటను సమర్పించి అందరికీ పంచి పెద్ద పండుగను చేసుకుంటారు. తర్వాత తీజ్ని చెరువులో వేసి వదిలేయడం జరుగుతుంది. అన్నదమ్ములు చెల్లెళ్ళకి కాళ్ళు కడుగుతారు. ఇలా తీజ్ పండుగ మా బంజారాలు ఆడంబరంగా జరుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భూక్యా మున్ని నాయక్, తాండా పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తీజ్ పండుగ మల్కాపూర్ తాండాలో జరుపుకోవడం జరిగింది. ముందుగా మల్కాపూర్ తాండా గ్రామ ప్రజలకు, పెద్దలకు, నాయకులకు, కార్భారీలకు అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. ఈ తీజ్ పండుగ ఎందుకు జరుపుకుంటామంటే, ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అక్కడ దుర్గమ్మ తల్లి ఆ ఊర్లో అన్ని ఏ సమస్య ఉన్నా తీరుస్తా అని చెప్పేసి, అంటే పంట పొలాలు కూడా ఏంటంటే పచ్చగా ఉండాలని దుర్గమాత చెప్పినప్పటి నుంచి మా గురువు గారు శివలాల్ మహారాజ్ వారు వాళ్ళ ఆదేశానుసారము ఈ తీజ్ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం కంటే ముందు మేము జరగడం జరుగుతుంది. ఇది ఇక్కడ అందరం తీజ్ పండుగని ఈరోజు జరుపుకుంటున్నాం. మొదటగా 9 రోజుల తర్వాత ఈరోజు తీజ్ పండుగ జరగడం జరుగుతుంది. ఎందుకంటే పాడి పంటలకు వర్షాలు పడాలని, అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి చేస్తున్నాం. మా ఊరి దేవుళ్ళు జగదంబాయాడి, శివలాల్ మహారాజ్ అందరూ ఈ ఊరి ప్రజల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ పండుగను మేము ఈరోజు చేసుకుంటున్నాం. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ బండారి ఎన్నికయ్యారు. భారత్కు ఇది భారీ విజయమని పలువురు విశ్లేషిస్తున్నారు. భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ బ్రిటన్కు చెందిన జస్టిస్ క్రిస్టఫర్ గ్రీన్వుడ్ను ఓడించి 193 ఓట్లకు 183 ఓట్లు సాధించారు. టైటిల్పై బ్రిటన్ 71 ఏళ్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు. దీన్ని సాధించేందుకు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 6 నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొత్తం 193 దేశాల ప్రతినిధులను సంప్రదించి సులువుగా గెలుస్తామన్న బ్రిటిష్ అభ్యర్థిపై భారత్ వైఖరిని వివరించడం చాలా కష్టమైన పని. 11వ రౌండ్ ఓటింగ్లో జస్టిస్ దల్వీర్ బండారి జనరల్ అసెంబ్లీలో 193 ఓట్లకు 183 మరియు యుఎన్ భద్రతా మండలిలో 15 ఓట్లకు 15 వచ్చాయి. జస్టిస్ దల్వీర్ బండారి 9 ఏళ్ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఈ 183 దేశాలు భారతదేశానికి ఓటేశాయి మరియు ఏ ఒక్కటి అంధ మోడీ భక్తులు కాదు. వారందరూ ఆలోచనాత్మకంగా ఉంటారు మరియు మనకు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత మన ప్రధాని మోదీజీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలతో ఎంత మర్యాద, గౌరవం మరియు సత్సంబంధాలను ఏర్పరచుకున్నారో చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ. భారతీయ వార్తా మాధ్యమాలు ఇలాంటి గొప్ప విషయాలను ప్రసారం చేయవు. మోదీకి వ్యతిరేకంగా వార్తలు కావాలని వారు వెతుకుతున్నారు మరియు ప్రసారం చేస్తున్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీయూసీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 31న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలోని శ్రామిక్ భవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల్లో సంఘటిత కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. అతి తక్కువ వేతనాలు కూడా నెలల తరబడి జీతాలు పెండింగ్లో పెట్టడం కార్మికులను హింసించడమే అవుతుందన్నారు. జీతాలు, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర
చెల్లింపుల గురించి కార్మికులు అడిగితే పనిలో నుండి తొలగిస్తామని బెదిరించడం నిత్యకృత్యమైందన్నారు. మున్సిపల్ కేజీబీవీ మోడల్ స్కూల్, హాస్టల్స్, యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్, గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ, హాస్పిటల్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులు మరియు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం మరియు ఏజెన్సీల కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నారన్నారు. జీతాల్లో అక్రమ కోతలు, పనిభారం పెంచారు. గ్రామ పంచాయతీ, ఆటో, హమాలీ కార్మికులకు, కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందికి సామాజిక భద్రతను కల్పించాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే టీయూసీఏ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించిందన్నారు. ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ నెల 31న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్, కోశాధికారి సాయిరెడ్డి, జిల్లా నాయకులు మురళి, లింగం, రవికుమార్, రెహానా, గంగన్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు అరగంట పాటు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో లిఫ్ట్లో పలువురు ఇరుక్కుపోయారు. ఆసుపత్రిలోని పైవార్డ్ నుంచి రోగులు లిఫ్ట్లో కిందికి రాగా లిఫ్ట్ డోర్ ఓపెన్ కాక ఇబ్బందులకు గురయ్యారు. సుమారు అరగంట పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులు అందులోనే ఇరుక్కుపోయారు. సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో పోలీసులు లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి అమావాస్య నాడు పనులు బంద్ చేయాలని ది నిజామాబాద్ బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. నగరంలోని గంగస్థాన్లో నిజామాబాద్ బిల్డింగ్ పెయింటర్స్ సొసైటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రతి అమావాస్య నాడు పనులు బంద్ చేయాలని, అలా చేయని వారికి 3,000 రూపాయల జరిమానా విధిస్తామని వారు పేర్కొన్నారు. ది నిజామాబాద్ బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు ప్రకాష్ వెంకట్, అధ్యక్షులు అనిల్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్, కోశాధికారి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి అమావాస్య రోజు మా యొక్క పెయింటర్ సభ్యులు ఖచ్చితంగా పనులు బంద్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. పనులు బంద్ చేయనిచ్చో మరి ఖచ్చితంగా జరిమానా విధించబడుతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. బంగారు మైసమ్మ అమ్మవారికి కాలనీ వాసులు బోనం సమర్పించారు. ఈరోజు అమ్మవారికి శుభప్రదమైన పవిత్రమైన రోజు. ఈ రోజు ఉదయం నుండి ప్రారంభమగు బోనాల పండుగకు హాజరై మాతృశ్రీ బంగారు మైసమ్మ అమ్మవారికి పూజలు చేసి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ పవిత్ర బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి అనుగ్రహంతో మన కాలనీలో శాంతి, ఐక్యత, అభివృద్ధి పట్ల అభిలషిస్తూ ఈరోజు అమ్మవారికి అంకితమైన ప్రీతి పాత్రమైన దినంగా జరిపారు. మీ సహాయంతో ఈ పండుగను మరింత విజయవంతంగా నిర్వహించగలమని ఆశిస్తున్నామన్నారు. కుటుంబ సభ్యులందరూ తప్పకుండా హాజరై అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు. జెడ్పీహెచ్ఎస్ కూనేపల్లి ప్రభుత్వ పాఠశాలలో బోనాల పండుగను ఉపాధ్యాయులు, విద్యార్థులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రెంజల్ మండలం కూనేపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హెచ్ఎం అనురాధ ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై స్పందన లేకపోవడం, పెండింగ్ నిధుల విడుదల చేయకపోవడంపై నిరసనగా నేడు నిజామాబాద్ జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన బంద్ విజయవంతమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ డాక్టర్ మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు పెద్దపీట వేస్తామని ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో, జూనియర్ కళాశాలల్లో కనీసం మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ తల్లి, తండ్రి లేని అనాథగా మారిందన్నారు. దానికి గల కారణాలు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి జిల్లా కేంద్రాల్లో డీఈఓలు లేకపోవడం, మండల కేంద్రాల్లో ఎంఈఓలు లేకపోవడం మరియు పాఠశాల, జూనియర్ కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించిన అధ్యాపకులు లేకపోవడం, ఈ విధంగా విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి ఉపాధ్యాయులు, అధికారులు లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉందన్నారు. కానీ ప్రభుత్వం బడ్జెట్ లేదనే సాకుతో కాలయాపన చేస్తూ ఉందని, ఒకవేళ బడ్జెట్ లేకపోతే ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కాన్వాయ్లకు నెల జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని, కావున మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఎలా ఇస్తున్నారో అలాగే విద్యా వ్యవస్థకు కూడా బడ్జెట్లో 18% మించి బడ్జెట్ను విడుదల చేయాలన్నారు. విద్యారంగ సంస్థలపై ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఆజాద్, ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడానిల్, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షుడు డి నాగరాజు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి నాయకులు మధు, సాయి, పీర్ సింగ్, చతుర్, మనోజ్, నిఖిల్, వినోద్, సృజన్, వినీత్, అభి, యశ్వంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల చిన్న చూపు, దీంతోపాటు గవర్నమెంట్ విద్యా సంస్థలలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 సంవత్సరాల పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. లైసెన్స్ సర్వేయర్ థియరీ ఫ్లోటింగ్ ఎగ్జామినేషన్ 2025 సందర్భంగా అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని సిపి సాయి చైతన్య వెల్లడించారు. 27న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు థియరీ, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫ్లోటింగ్ ఎగ్జామినేషన్ కలదన్నారు. నిజామాబాద్లో పరీక్షా కేంద్రాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేశారు. కావున నిజామాబాద్ డివిజన్ టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ టి యాదగిరిరావు అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పున్నయ్య రాసిన సంభాషణ సమాలోచన పుస్తకాలను ఆవిష్కరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు తరగతి గదికి మాత్రమే పరిమితం కాక సామాజిక మార్పు కొరకు సాంప్రదాయ విధానాలకు భిన్నంగా అధ్యాపనలో విభిన్న కోణాలు ఎంచుకొని తదనుగుణంగా తమదైన మార్గంలో అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అత్యంత ఆవశ్యకమన్నారు. ఈ దిశలో తెలంగాణ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఈ పున్నయ్య ప్రాథమిక స్థాయి నుండి స్నాతకోత్తర స్థాయి వరకు బలమైన తరగతి గది నిర్మాణానికి తపన పడుతున్నారని పేర్కొన్నారు. డాక్టర్ పున్నయ్య వివిధ సందర్భాల్లో వ్రాసిన ఆర్థిక సామాజిక అంశాల సంకలనాలు, సమాలోచన సంభాషణ పుస్తకాలను ఆవిష్కరించడం, 2 రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సులో ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉందన్నారు. ఈ ఆవిష్కరణలో పాల్గొన్న సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ రేవతి మాట్లాడుతూ పున్నయ్య రచనలు అనేక సామాజిక అంశాలను సృష్టిస్తున్నాయన్నారు. ఇవాల్టి సామాజిక స్థితిలో ఈ రచనలు చాలా అవసరమని, తప్పనిసరిగా అందరూ చదవాల్సినవని పేర్కొన్నారు. ఈ వ్యాసాలు రచయిత రచనా శక్తికి నిరూపించుకోవడానికి రాసినవి కావని, ఒక సున్నితమైన ఆలోచన పరుడి స్పందనలు, వివరణలు, విశ్లేషణలని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఎం యాదగిరి మాట్లాడుతూ డాక్టర్ పున్నయ్య సామాజిక నిబద్ధత గల రచయితగా, అధ్యాపకుడిగా నిశిత పరిశీలన దృష్టి కలవాడన్నారు. ప్రజాస్వామికవాది, అసంబద్ధ విధానాలపై ధిక్కార స్వరాన్ని వినిపించగలవాడని, ఉపాధ్యాయ వృత్తి నుండి అధ్యాపక స్థాయికి ఎదిగిన పున్నయ్య అనతి కాలంలోనే అర్థశాస్త్ర నిపుణుల సరసన చేరి అనేక విషయాలను అవగతం చేసుకుని చర్చిస్తూ బాధ్యత గల రచయితగా ఎదగడం అభినందనీయమన్నారు. అనంతరం తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకులు పున్నయ్యకు అభినందనలు తెలిపారు. వెనుకబడి ఉంది. ముఖ్యంగా వెనుకబడి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే మహిళల సమానత్వం అనేటువంటి దానిపైన, జెండర్ ఈక్వాలిటీ అనేటువంటి దానిపైన ఎక్కువ ప్రభుత్వాలు కానీ, తర్వాత సమాజం కానీ ఇంకా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంది. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా రూపాంతరం చెందాలంటే మహిళల భాగస్వామ్యము, పనిలో వాళ్ళు పాల్గొనేటువంటి శాతం చాలా ఎక్కువగా పెరగవలసి ఉంటుంది. కామారెడ్డి బాన్స్వాడ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని అన్నారు పోచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పథకాలు మహిళా పేరుపైన ఇచ్చారని, అనంతరం బస్సుల్లో ఎక్కువ ప్రయాణం చేసిన మహిళలకు ఆర్టీసీ అధికారులు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా మహిళలకు ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం వర్తిస్తుంది. ఇది మొదలై సుమారు 19 మాసాలు అవుతుంది. ఈ 19 మాసాలలో డిసెంబర్ 9, 2023 నాడు ప్రారంభించినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఎంత ఖర్చు అయింది అని అంటే ప్రభుత్వానికి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. టైలర్స్ కాలనీలో ఉన్న స్థానిక సమస్యలపై మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ టైలర్స్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలు లేని చోట్ల రోడ్లు, మురికి కాలువల నిర్మాణం జరుగుతున్నాయని, ప్రజలు ఉన్న చోట మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం జరగకపోవడం వల్ల మురికి నీళ్లు నిల్వ ఉండడం వలన ఈగలు, దోమలతో విష జ్వరాలు వచ్చి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. టైలర్స్ కాలనీలో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లతా, జ్యోతి, భూలక్ష్మి, రుకుంబాయి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. టైలర్స్ కాలనీకి సంబంధించి ఎక్కడైతే ప్రజలు లేరో అక్కడ సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో అక్కడ సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం జరగట్లేదు. కాబట్టి మురికి కాలువల నిర్మాణం జరగకపోవడం వల్ల అక్కడ నీళ్లు నిల్వ ఉండడం వల్ల అక్కడ దోమలు, ఈగలతోని ప్రజలు నిజామాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బంటు బలరాంకు మెట్టు కుమార్ గల్లీ తరపున కార్యవర్గ సభ్యులు సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెట్టు కుమార్ గల్లీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 23న తెలంగాణ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యల గురించి ఢిల్లీ వెళ్లడం జరిగిందని మన కరీంనగర్ జిల్లా ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఢిల్లీలో కలిశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కేంద్రం బడ్జెట్ గురించి, రైస్ గురించి, రాగి జావా గురించి, మనకు ఇచ్చే జీతాల గురించి, పిల్లలకు ఇచ్చే మెస్ బిల్లులు, మనకున్న సమస్యలన్నింటిని గురించి గంటసేపు కూర్చోబెట్టి మాతో చర్చించడం జరిగింది. డొంకేశ్వర్ మండలం తొండకూరు గ్రామంలో మద్దుల రాముకు సేమ్ఆర్ఎఫ్ చెక్ 58,000 రూపాయలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ వైఎస్ గంగాధర్, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ దశాగౌడ్, నాయకులు జల్ల రాజన్న, హరీష్, జంగంలింగం, దత్తపూర్ నాయకులు, సొసైటీ చైర్మన్ రమణ, భూమన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు టు ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు చేశాం. ఎంపీ అరవింద్కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ లేఖ. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో విద్యా సంస్థల బంద్ విజయవంతం. స్వచ్ఛందంగా సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్లో ఆర్మూర్ బస్టాండ్లో జరిగిన సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. నాడు ఆహ్లాదాన్నిచ్చిన పల్లె ప్రకృతి వనాలు నేడు అధికారుల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంపై K6 GTPL స్పెషల్ ఫోకస్. పటిష్టమైన ఆర్థిక విధానాలే భారత సుస్థిరాభివృద్ధికి మార్గాలు. డిచ్పల్లి మండలంలోని టీయూలో జరిగిన జాతీయ సదస్సులో వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాషాయ సైనికులను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాం. డిచ్పల్లి మండలంలోని ఓ గార్డెన్స్లో బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. పార్టీలో కొన్ని విషయాలతో ఆయన మనస్తాపం చెందారని కీలక వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.